ఏమైంది వీడికి? ఎందుకంత కంగారుగా వెళ్తున్నాడు? మృదులా, అత్తయ్య, ఏమైంది? మధు ఎందుకంత హడావిడిగా వెళ్తున్నాడు? ఏదో అర్జెంట్ పనుందంట అత్తయ్య. ఎంత అర్జెంట్ పనున్నా పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసే కదా వెళ్తాడు. ఈరోజేంటి కొత్తగా? పర్వాలేదులేండి అత్తయ్య, ఈ రోజుకి నేనే డ్రాప్ చేస్తాను. పదండి, వస్తాం అత్తయ్య. బాయ్ బాయ్ మమ్మీ. బాయ్ మమ్మీ. మృదులా. శృతి. హాయ్ మృదులా. హాయ్ శృతి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, కానీ అంతా ఓకే కదా? ఇంట్లో ఎవరికేం ప్రాబ్లం లేదు కదా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏం లేదు మృదులా, ఇందాక మీ ఆయన రోహిణి హాస్పిటల్లో టెన్షన్గా తిరుగుతుంటే మీ వాళ్ళకేమైనా అయ్యిందేమోనని అడిగాను. అవును, నువ్వు అక్కడ లేవా? అదా, ఎవరో తెలిసిన వాళ్ళకి బాగోలేకపోతే పరామర్శించడానికి వెళ్ళారు. సరే, మళ్ళీ కలుస్తాను. ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఎవరున్నారు? మధ్యలో ఏదో పనుండి వెళ్ళారేమో. నేనెందుకు ఇంత అలా ఆలోచిస్తున్నాను? ఆటో. బాబు, బాబు, వచ్చేసావా? నీకోసం ఎదురు చూస్తున్నా. సార్, మీరు ఎదురు చూస్తున్నారు, కానీ ఇక్కడికి రావడానికి నేను నరకం చూడాల్సి వచ్చింది. నా లైఫ్లో ఎప్పుడూ ఏ విషయం నా భార్య దగ్గర దాచింది లేదు. రోజు నా పిల్లల్ని స్కూల్ దగ్గర నేనే దింపేవాడిని. ఈరోజు ఆఫీస్లో పనుందని అబద్ధం చెప్పి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఏదో నేరం చేసినట్టు, ఏదో నేరం చేసిన పాపం చేసిన ఫీలింగ్ వస్తుంది. అలా మాట్లాడొద్దు బాబు. ఒక ప్రాణం కాపాడడం కోసం అబద్ధం చెప్పడం తప్పు కాదు, మోసం అంతకన్నా కాదు. కొన ప్రాణంతో ఉంది బాబు. తను కళ్ళు తెరిచే క్షణంలో నువ్వు ఎదురుగా ఉంటేనే తను ప్రాణాలతో బయటకొస్తుంది. లేదంటే నా బిడ్డ నాకు దూరం అయిపోతుంది. మనస్ఫూర్తిగా నవ్వుతూ నా బిడ్డని పలకరించు బాబు. ప్లీజ్ బాబు, రండి బాబు. సరే, పదండి. వచ్చారా? కాసేపట్లో స్ప్రోలోకి వచ్చేస్తుంది, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. వెళ్దామా వద్దా? వెళ్తే అనుమానించినట్టు అవుతుంది కదా. అనుమానిస్తున్నానని ఎందుకు అనుకోవాలి?
ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రమాదంలో ఉన్నారేమో, నాతో చెప్పడానికి ఆలోచిస్తున్నారేమో. చూద్దాం అసలు ఏం జరుగుతుందో. ఇప్పుడే స్ప్రోలోకి వస్తుంది, మీరు లోపలికి రండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఏం లేదులేండి. విక్రమ్, 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 విక్రమ్. అమ్మా, కంగారు పడకమ్మా. విక్రమ్, అమ్మా, విక్రమ్ బాబు వచ్చేసాడమ్మా. ఏమన్నా బాబాయ్? అమ్మా, విక్రమ్, చూడు. విక్రమ్, ఆయన ఆయన అక్కడ బాబాయ్. విక్రమ్, ఎక్కడ ఆయన? ఎక్కడ బాబాయ్? విక్రమ్. అమ్మా, చూడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ విక్రమ్, ప్లీజ్ ప్లీజ్ అమ్మా, అమ్మా, కూల్గా ఉండండి. అయ్యో గంగా, ఆగండి. ప్లీజ్ ఆగండి. అయ్యో మీరు స్ట్రెస్ అవ్వకూడదు. మీరు అలా స్ట్రెస్ అవ్వకూడదు ప్లీజ్. మేడం. అయ్యో, ఆగండి. అయ్యో, ఆగండి. మేడం ఆగండి మేడం. విక్రమ్. విక్రమ్, విక్రమ్, నాకు తెలుసు మీరు మీరు వస్తారని నాకు తెలుసు. బాబాయ్, ఎవరెవరు ఏదేదో అన్నారు, కానీ నేను చెప్పాను కదా, ఆయన వస్తారని నేను చెప్పాను కదా. ఇదిగో వచ్చేసారు బాబాయ్.
ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. 2 సంవత్సరాలుగా నీకోసం ఎదురు చూస్తుంటే ఎప్పుడా 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 రావడం. ఇన్నాళ్ళు ఎక్కడుండిపోయారు, ఎలా వదిలి ఉండగలిగారు? విక్రమ్, అవును, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. విక్రమ్, మళ్ళీ నన్ను వదిలి వెళ్ళావు కదా. మళ్ళీ వదిలేసి వెళ్ళావు. అయ్యో డాక్టర్ ఇప్పుడే స్ప్రోలోకి వచ్చారు. అంత స్ట్రెస్ అవ్వకూడదమ్మా సిస్టర్. సార్ ఓకే సార్. మేడం రండి మేడం, చెయ్యి వదలండి మేడం. మేడం ప్లీజ్ మేడం, మేడం చెయ్యి వదలండి. ఒక్కసారి చెయ్యి వదలందుకే 2 సంవత్సరాలు దూరం అయిపోయాను. మళ్ళీ ఈ చెయ్యి వదిలేది లేదు. నువ్వు కూడా రా విక్రమ్. మేడం బయటి వాళ్ళు ఐసీయూలోకి వెళ్ళకూడదు మేడం. ఓకే. నర్స్ ఇంజెక్షన్ తీసుకో. విక్రమ్, నన్ను వదిలి వెళ్ళొద్దు విక్రమ్. బాబాయ్, వదిలి వెళ్ళొద్దని చెప్పు బాబాయ్. శృతి ఏమో మధుగారి హాస్పిటల్లో ఉన్నారని చెప్పింది, కానీ ఇక్కడ ఈయన లేరు. నిజంగా మధుగారు ఇక్కడే ఉన్నారా? ఎవరిని కలవడానికి వచ్చి ఉంటారు? హలో మాన్సి. ఎడును మృదుల? ఇక్కడే ఉన్నాను మాన్సి. ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను, వచ్చేస్తున్నాను. సరే. మానసి, ఏంది? బయలుదేరు, బయటికి వెళ్దాం. ఏడికి? తెలిసిన డాక్టర్ ఉన్నారు, ఒకసారి కలిసి వద్దాం. డాక్టర్ కాడిగా? ఎందుకు? చెక్ చేయించుకుందాం. మనలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలిసిపోతుంది కదా. నాలో ప్రాబ్లం ఉందని చెప్పినా నీకు? చెప్పినా? మరి ఏ ప్రాబ్లం లేకపోతే పిల్లలు ఎందుకు వద్దంటున్నావు? పిల్లలొద్దంటే ప్రాబ్లం ఉన్నట్టేనా? అసలేమనుకుంటున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? పెళ్లి చేసుకుని పిల్లలు వద్దని ఎవరైనా అంటారా? నేనంటున్నా కదా. అవును, నాకు పిల్లలొద్దు. ఏంది ఇప్పుడు? మరి పిల్లలు వద్దంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నేను నిన్ను చేసుకుంటేంది? నువ్వే వచ్చి నా మెల్ల తాళి కట్టినావు. కట్టాను. అప్పుడు నువ్వు పిచ్చిదానిలా అన్నయ్య కోసం ఆలోచిస్తూ. హే ఆపు! మళ్ళీ అవన్నీ గుర్తు చేసి నన్ను పిచ్చిదాన్ని చేయకు. పిల్లలొద్దంటున్నాను కదా, వద్దంతే. ఎందుకొద్దు? రా. ఏ గౌరవ్, వదలు. చెప్తుంటే సమజైతలేదా?
మానసి లే. గౌరవ్, పిచ్చి పట్టిందా? ఎందుకు కొట్టావు? తనేం మాట్లాడుతుందో విను పెద్దమ్మా. పిల్లలు వద్దంట. పోనీ ఏదన్నా ప్రాబ్లం ఉందేమో హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుందామంటే అది వద్దంటోంది. పిల్లలు లేకుండా ఇలాగే ఉంటానంటే కోపం రాదా? చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు పెద్దమ్మ. మళ్ళీ నా కడుపున పుడతారన్న చిన్న ఆశ. అన్నయ్య పిల్లల్ని చూసిన ప్రతిసారి నాకు ఒక పాప ఉంటే బాగుంటుంది అనిపించదా? ఎందుకీ మట్టి బుర్రకు అర్థం కావడం లేదు? అవును, వాడు చెప్పింది కరెక్టే. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు వద్దంటున్నా? అత్త, నీకు దండం పెడతా. ఈ విషయంలో ఎవరు కలుగ చేసుకోవద్దు. నన్నేమీ అడగొద్దు. నన్ను ఇట్లా వదిలేయండి. చూసావా పెద్దమ్మా ఎంత పొగరుగా మాట్లాడుతుందో? గౌరవ్, మానసి సంగతి తెలిసిందే కదా. నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? ఏదన్నా ఉంటే నాతో చెప్పు, నేను మాట్లాడతా. నువ్వు చేయి చేసుకోవడం ఏంటి? సారీ చెప్పు. నేను చెప్పను పెద్దమ్మా. నువ్వెప్పుడు దాన్నే వెనకేసుకొస్తున్నావు. గౌరవ్, ఏంటి మానసి, ఏమైంది మీ ఇద్దరికి? ప్లీజ్ అత్తా, ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడే మూడ్ లేదు. భార్యాభర్తలన్నాక ఎంత అన్యోన్యంగా ఉండాలి. కానీ మీరేంటో ఎప్పుడు తిట్టుకోవడం, కొట్టుకోవడం. అయినా ఒక సమస్య తీరిపోయిందనుకుంటే ఇంకో సమస్య మొదలవుతుంది. ఈ ఇంటిని ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. సారీ మానసి, ఇక నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. మొదటి ప్రెగ్నెన్సీ పోయినప్పుడే గర్భాశయం పూర్తిగా దెబ్బతింది. ఇక నీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. సారీ గౌరవ్, ఒక్కరిని కాదు నలుగురిని కానివ్వాలనుంది. కానీ నాకు అర్హత లేదు. ఏం చేయను. ఈ నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు. అందుకే ఇష్టం లేదని చెప్తున్నా. నన్ను క్షమించి గౌరవ్. ఇలాగే నిన్ను ఎక్కువ రోజులు బాధ పెట్టను. తొందరలోనే దీనికి పరిష్కారం చూపిస్తాను. ఇందాక మీ ఆయన రోహిణి హాస్పిటల్లో టెన్షన్గా తిరుగుతుంటే మీ వాళ్ళకేమైనా అయ్యిందేమోనని అడిగాను. మృదుల, ఏంది ఆలోచిస్తున్నావు? ఏం లేదు మాన్సి. ఏం లేదంటావు, మళ్ళా ఏదో ఆలోచిస్తుంటావు. నీకెప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదా. నా తలరాతే అంత మానసి. ఎప్పుడూ ఏదో ఒక సమస్య లేనిదే నా జీవితం ఎక్కడుంది? అదేం లేదులే మాన్సి. నువ్వు వెళ్ళి పడుకో.
మృదులా, అత్తయ్య రేపు చండీ యాగానికి అన్ని ఏర్పాట్లు రెడీ కదా? అన్నీ రెడీ పెద్దమ్మా. పూజ సామాన్లు ఆర్డర్ ఇచ్చాను, మార్నింగ్ లోపు వచ్చేస్తాయి. మధు ఏడి?